బాలాపూర్ గ్రామ పరిధిలోని ఏఆర్సీఐ వద్ద అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. 35 సంవత్సరాల క్రితం ఏఆర్సీఐ కోసం తీసుకున్న భూములకు బదులుగా నిర్వాసితులకు ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతులు ఇచ్చిన భూములకు అనుగుణంగా అప్పటి యాజమాన్యం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న చదువుకున్న యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా కనీసం అవుట్సోర్సింగ్ ద్వారా అయినా ఉద్యోగాలు కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు బాలాపూర్ గ్రామంలో 74 సర్వే నంబర్లో బాలాపూర్ గ్రామస్తులు దళితుల భూములు ఆ రోజు కంపెనీకి తీసుకోవడం జరిగింది. దానికి 96 జాబులు ఇస్తామని హామీ ఇచ్చి జీవో ప్రకటించినారు. ఆ జీవో ప్రకారంగా ఒక 10 మందికే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు అడగడం జరుగుతుంటే దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ దాన్ని కాలయాపన చేస్తూ పోతున్నారు. ఈరోజు బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా ధర్నా కార్యక్రమం నిర్ణయించినందుకు నిజంగా అందరికీ కూడా పేరు పేరున కమిటీలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏఆర్సీ వాళ్ళు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కమిటీ సభ్యులను పిలిచి 15 రోజుల లోపటనే ఒకవేళ కార్యాచరణ తీసుకొని వాళ్ళకు సమాధానం ఇవ్వకపోతే బాలాపూర్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్ణయిస్తూ, అదేవిధంగా ఈ జీవోను గ్రామ ఎవరైతే ఎంపీ వారు ఉన్నారో ఎంపీ గారికి, మన స్థానిక ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్బాబు అన్న గారికి, కొండ విశ్వేశ్వరన్న గారికి, సబితా ఇంద్రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మేము తెలియపరిచి దీన్ని ఖచ్చితంగా మన తెలంగాణ ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా పార్లమెంట్లో ఒక గొంతు ఇప్పాలని వీళ్ళందరికీ తెలియపరుస్తూ మేము సమయం తీసుకొని వీళ్ళందరికీ కలవడం జరుగుతుంది. గతంలో ఎంతో మంది పట్టాలు ఇచ్చి కృషి చేసి మళ్ళీ రిటర్న్ చేసుకోండి. మీ హయాంలోనే మీ సర్పంచ్ ఉన్న టర్మ్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పట్టాలు ఇష్యూ చేశారు. పట్టాలు ఇష్యూ చేసి కొన్ని శిలాఫలకాలు చేశారు. ఇప్పుడు అవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడదామంటే అంటే ఈ భూమి బాధితులకు నష్టపరిహారం కింద ఇచ్చిన పట్టాలకు దానికి ఎలాంటి న్యాయం అంటే ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి ఉండే ఇక్కడ పట్టాలు సుదర్శన్ రెడ్డి ఎంఆర్ఓ ఉన్నప్పుడు అందరికీ మేము 96 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రోజులో కొంతమంది కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు 2014లో గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఆ పట్టాలన్నీ రద్దు చేయడం జరిగింది. దానికి ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో మేము గతంలో కూడా మొన్న కూడా ఇక్కడ జరిగినప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగాం, ఎవరైతే నిజంగా పట్టా ఉన్నారో ఆ పట్టా వాళ్ళని కట్టుకోమనండి, ఎవరైతే పట్టా లేని వాళ్ళు వస్తున్నారో ఆ పట్టా లేని వాళ్ళను మీరు సహకరించకండి అని చెప్పారు. కానీ అట్లా కాదు, ఇదంతా గ్రామస్తులే అని చెప్తే మేము ఆ దృష్టికి కూడా మన శ్రీధర్బాబు అన్న దృష్టికి తీసుకెళ్తాము. ఉద్యోగస్తుల కోసమే శ్రీధర్బాబు గారికి ఎంపీలకు ఉద్యోగాలతో పాటు ఆ పట్టాల సర్టిఫికెట్లకు కూడా దాంతో పాటు అందరికీ నష్టపరిహారం కూడా ఎవరికైతే పోయిందో ఆ రోజు ఇక్కడ ఏఆర్సీ పోయినప్పుడు వాళ్ళకి నిజంగా 100 గజాల ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఆ 96 సర్టిఫికెట్లు ఇక్కడ రోడ్డు 400 ఫీట్లు రోడ్డు పోవడం వల్ల అది వాళ్ళది జరిగిపోతే ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రి ఉండే, ఇక్కడ మేము గ్రామంలో మా మిస్సెస్ సర్పంచ్గా ఉండే, మేమందరం వార్డు నంబర్లో అందరం కలిసి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ ఇంతో జాగ ఉంది అని ఒక 57 గజాలు మాత్రమే ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జాగ లేదు కనుక వాళ్ళందరినీ ఒప్పించి 57 గజాలు ఇవ్వడం జరిగింది. ఆ 57 గజాలు కూడా కొంతమంది ఒక 10% కట్టుకున్నారు, మిగతా వాళ్ళు కట్టుకోలే. ఆ 2014లో గవర్నమెంట్ చేంజ్ కాగానే అక్కడ అన్ని పట్టాలు ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టాలను రద్దు చేయడం జరిగింది. మేము కూడా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. బాలాపూర్ 96 మంది దళిత కుటుంబాల సమస్య మీద ఈరోజు ఏఆర్సీ ముందు ధర్నాకు రావడం జరిగింది. మా భూములు తీసుకొని 35 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి మరి ఉద్యోగాలు ఇవ్వకుండా, మరి అదేవిధంగా మాకు నష్టపరిహారం కూడా సరి ఇవ్వకుండా మరి ఎన్నో రకాలుగా ఏఆర్సీ యజమానం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మరి కేవలం 10 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి 30 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి మరి ఇప్పటికి 20 సంవత్సరాలు జరుగుతూ ఉంది. అయినా ఇప్పటికి కూడా ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు మా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అందరి పార్టీ నాయకులను మరి అన్ని కుల సంఘాల నాయకులను తీసుకొచ్చి మరి ఏఆర్సీ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ధర్నాను ఇంతటితో ఆపకుండా మా సమస్యలను పరిష్కరించకుంటే ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్దగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాం.